నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేతల్లో ఒక్కొక్కరు అరాచకాలు బయటపడుతుంటే తవ్వుకుంటూ పోతుంటే అన్నీ మనకు అరాచకాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అరెస్టులు కూడా తప్పదంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో చూసుకున్నట్టయితే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీలోని మాటలైతే ఇప్పటికైతే ఆయన ఎక్కడున్నాడు ఏంటనే ప్రస్తావన అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీలకి జంప్ అవుతారా అంటే అది కూడా వార్తలైతే కొంచెం వస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే వ్యవసాయం చేసుకుంటారని కూడా చెప్పారు. అసలు ఆయన వేరే పార్టీలకు జంప్ అవుతారా లేదా వ్యవసాయం చేసుకుంటారా అనేది మనం చర్చించుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. వైసీపీలో ఇప్పుడు అరాచకాలు ఒక్కొక్కరి తవ్వుకుంటూ పోతే బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆయన ప్రస్తావన అయితే ఇప్పటికైతే ఎక్కడా రాలేదు. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేసిన తర్వాత వేరే పార్టీలకు జంప్ అవుతారా లేదా మళ్ళీ వ్యవసాయం చేసుకుంటారా? దీని మీద మీ స్పందన ఏంటి? విజయసాయి రెడ్డి ఈస్ వెరీ 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 ఇన్ సేఫర్ పొజిషన్ నౌ. ఎందుకంటే ఏ ఒక్క అవినీతి తోడు చేసినా కూడా విజయసాయి రెడ్డి అని వింటా ఉన్నాము. కానీ సగటు ఆంధ్రుడు ఆలోచన చేసే విధంగా ఏమని చెప్పినట్టే మొన్న మధ్య వచ్చిన ప్రెస్ మీట్ బయటకు వచ్చి మాట్లాడిన రోజు ఆ దేవుడి పైన ఒట్టు నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ నన్ను కానీ మాత్రం ఇంకొకసారి మళ్ళీ విచారణ కన్నా పిలిస్తే ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళ పేర్లన్నీ బయట పెట్టేస్తాను. నాకు ఈ ఓపిక లేదు, నాకు వయసు ఎక్కువ అయిపోయింది, నాకు ఓపికే లేదు, అన్నీ బయట పెట్టేస్తాను. ఎవరైతే నిజంగా తప్పులు చేశారో ఓపెన్గా చెప్పేశాడు కదా. విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డికి దీంట్లో ఇన్వాల్వ్ అయింది చెప్పేశాడు. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు అని నేను తొలిమాటగా చెప్పా, హీస్ ఇన్ వెరీ సేఫర్ పొజిషన్ అని. ఎందుకంటే విజయసాయి రెడ్డిని అందరూ మర్చిపోయినారు. ఒక్కొక్కరు అరెస్ట్ అయితే పోతా ఉన్నారు. అరెస్ట్ లిస్ట్ ఇంకా 5-6 మంది లిస్ట్ ఉంది. నిన్న మొన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అసలు ఈరోజు అక్రమ రవాణా ఆయుధాలు అంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరెస్ట్ అనే మాట మన మైండ్లో కూడా లేదు. అంటే వాళ్ళంతటి వాళ్ళు కొని తెచ్చుకుంటానే ఉన్నారు. ఆ మధ్య ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆర్కే రోజా, విడుదల రజని ఇంకా అరెస్టే కాలేదు. దువ్వాడ శ్రీనివాస్ అరెస్టే కాలేదు. ఈ టోకన్లన్నీ అయిపోయేది ఎప్పుడు? విజయసాయి రెడ్డి వరకు వచ్చేది ఎప్పుడు? సో ఒకవేళ విజయసాయి రెడ్డి వరకు వచ్చినా కూడా అతను ఎట్ట తెప్పించుకోవాలి ఆయనకు తెలుసు. ఎందుకంటే తరతరాల నుంచి ఆయన మనీ డీలింగ్స్లో పుష్కలంగా క్లారిటీ ఉంది. స్వతహాగా ఆయన సీఏ కూడా. కాబట్టి ఆయన ఈ సమయంలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో ప్రశాంతంగా ఆయన ఏదో చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటా కూరగాయలు పండించుకుంటా ఆయన ఆల్రెడీ ఒక డీల్లోకి వచ్చేసినాడు. సో అశోక్ కుమార్ అని నేను చెప్తున్నా కాబట్టి అది ఇంపాక్ట్ ఉండదు, అబద్ధం అనుకోవచ్చు కాక. కానీ ఏబిఎన్ కానీ వేరే ఛానల్ కానీ వేసినంటే అది ఈ టైంకి హల్చల్ అయిపోయి ఉండేది. పలానా ప్రధానమైన ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉండే నా కాంటాక్ట్స్ బట్టి చెప్తున్నాను, విజయసాయి రెడ్డి ఆల్రెడీ బీజేపీలోకి టచ్ లేకపోయినాడు. అది విశ్వసనీయ సమాచారం కాదు, విశ్వం అంతా తెలిసిన సమాచారమే. దీంట్లో నేను చెప్తాను కొత్త ఏం లేదు. బీజేపీలోకి టచ్ లేకపోయినాడు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైనా సరే ఆయన పైన ఏదైనా కేసు మూవ్ చేద్దాం అనుకున్నా కూడా ఆయన నా తప్పు లేదు, పొరపాటు లేవని ఆయన చెప్పుకెళ్తున్నాడు. ఒకవేళ కొన్ని ఉన్నాయి ఆయన చేసిన అవినీతి కానీ కొన్ని ఉన్నాయి. ఆ విషయం వరకు వస్తే కేంద్రంలోని పెద్దల వరకు ఆయన విజయసాయి రెడ్డి ఆ విషయాన్ని తీసుకెళ్ళి సార్ ఇక్కడి నుంచి నన్ను సేవ్ చేసేయండి అని చెప్పుకునే విధంగా ఆయన ఆలోచన అంతా రాసుకున్నాడు. ఆల్రెడీ ఆ టచ్లోకి వెళ్ళిపోయినాడు. అందుకు ఫర్ టిట్ ఫర్ టాట్ అంటే ఈయన ఏదైనా సాయం చేస్తే అవతల వాళ్ళు కూడా ఒక సాయం కోరుకుంటారు. ఈయన ఇచ్చిన హామీ ఏంటంటే వైసీపీలో 3 రాజ్యసభ ఎంపీలతో ఆల్రెడీ టచ్లోకి వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఎప్పుడెప్పుడా అని చెప్పి బీజేపీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 5 మంది రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసినారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, 3 రాజ్యసభ ఎంపీలు కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా 3 వైసీపీ రాజ్యసభ ఎంపీలని విజయసాయి రెడ్డి ఆల్రెడీ టచ్ లేకపోయినాడు. వాళ్ళని టీడీపీనో జనసేననో ఆ పార్టీలో జాయిన్ చేయకుండా డైరెక్ట్గా బీజేపీలోకి పుష్ చేస్తాను అని ఆయన అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే లెవెల్లో అంటే స్ట్రేట్ డీల్, ఒక్కసారి డీల్ అయిపోతే కుదరదు కదా. ఈయన చేసిన పాపాలో తప్పులో ఉన్నాయి కదా. కానీ వెనకటికి ఈయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటూ నేను పెట్టబోతున్నాను అని చెప్పి. దానికి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ఆశమాషి కాదు. మనం ఒక పేపర్ ఇప్పుడు సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, వార్తా పత్రిక కావచ్చు, సూర్య పత్రిక కావచ్చు, ఇటువంటి పత్రికలు ఎక్కడి నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలంటే కనీసం 100 కోట్ల రూపాయలు డీడీ కట్టాలా. డీడీ కట్టినా కూడా ఆ వెసులుబాట్లన్నీ అవుతాయా కాదా అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మ్యాక్సిమం హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. అది ఆ హోమ్ మినిస్టర్ ఏం చేస్తారు, లాస్ట్ 5 ఏళ్ళలో మ్యాక్సిమం 3 పేపర్లు మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు. మన దేశవ్యాప్తంగా అక్కడ మన లోకల్ నేషనల్ అనేది కాదు, మ్యాక్సిమం 3 పేపర్లు పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్స్ కోసం కూడా బీజేపీ వరకు వెళ్లాల్సిందే విజయసాయి రెడ్డి. అక్కడికి పోయినప్పుడు
ఎవరి పేరు మీద న్యూస్ చేయాలా? ఇక్కడ టీడీపీకి కొద్దిమేర సోషల్ మీడియా ఉంది, వైసీపీకి కొద్దిమేర సోషల్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా విభజన వారీగా చీలిపోయినట్టు మనకైతే కంటికి కనిపిస్తుంది. బీజేపీ మన ఆంధ్ర రాష్ట్రంలో పుంజుకోవడానికి ఎవరైనా అంతే అండి, ఒక పార్టీ అన్నాక వాళ్ళ ప్రయత్నం అంటూ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డితో చాప కింద నీరులాగా, అంటే ఒక సైలెంట్ వార్ అంటూ రన్ అవుతుంది. ఈయన పడిన అవమానాలకి బీజేపీ వాళ్ళు ఇతన్ని పూర్తి స్థాయిలో ప్రెషర్ చేయలే. కానీ ఈయన వాళ్ళకి ఇచ్చిన ఓపెన్ ఆఫర్ ఏంటంటే, సార్ మీరు కొద్ది మేరే పోటీ చేశారు బీజేపీ వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఇంకా నెక్స్ట్ సారికి ఒక 15 సీట్లైనా ఖచ్చితంగా అడగలిగేట కంటే నీకోసం మేము రిస్క్ చేస్తాము. నాకు సంబంధించిన నేను పెట్టే మీడియా ఛానల్కి మొత్తం బీజేపీ బ్యాక్ ఎండ్లో, అంటే బీజేపీ కోసం మేము పనిచేసేది. కానీ నెక్స్ట్ సారి కనీసం ఇంకొక 15 మంది ఎంపీలని కూటమి పార్టీలుగా మీరు పోటీ చేసేటప్పుడు 15 మంది ఎంపీలుగా నా తీసుకురాగలితే వైసీపీని నిట్ట నిలువునా చీల్చేయగలుగుతాను, ప్రతి ఒక్కరి లొసుగులు నాకు తెలుసు అని చెప్పి వైసీపీ యొక్క చిట్టా ఏదైతే అవినీతి చిట్టా ఉన్నదో మొత్తం డేటా కేంద్ర హోంశాఖకి ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడు ఈ విజయసాయి రెడ్డి. మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు దాకా ఎక్కడా లేని చర్చ వారం 10 రోజుల నుంచి మీరు సూక్ష్మంగా చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి అంటే యలహంక ప్యాలెస్కి వెళ్తున్నాడు, ఆనవాయితీగా ఎప్పటి నుంచో వెళ్తా ఉండొచ్చు కాక. కానీ ముఖ్యంగా కర్ణాటకలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి డీకే శివకుమార్తో ఎక్కువగా కలుస్తూ ఉన్నాడు. అంటే డీకే శివకుమార్ ఆయన కలిసినా కూడా ఈయన అవినీతి మార్కులు ఆయనకు అంటుకుంటాయి, అక్కడ కూడా ఆయనకి పార్టీకి డ్యామేజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మెయిన్ మినిస్టర్, ఆయన పేర్లు కొన్ని చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు, మెయిన్ మినిస్టర్ యలహంక ప్యాలెస్కి అండ్ డీకే శివకుమార్కి మధ్య రాయబారం నడుపుతానే ఉన్నాడు. ఇదే విషయం అక్కడ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెప్తే ఇన్ని రోజులు కోపం ఉండొచ్చు కాక, కానీ పార్టీ బలోపేతం అనేది ఇంపార్టెంట్. ఏ ఒక్క నేషనల్ పార్టీకైనా, చిన్న పార్టీ రాష్ట్ర వ్యవధిలో ఉండే పార్టీలకైనా. కానీ జగన్మోహన్ రెడ్డిని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమే. రాహుల్ గాంధీ ఓకే చెప్పినాడు, సోనియా గాంధీ చేతలో ఉన్నది విషయం. నేను అనుకుంటాను సోనియా గాంధీ కూడా ఒప్పుకుంటుంది. అంటే వైసీపీ కాంగ్రెస్ దగ్గరలో మెర్జోపోతున్నాయి. ఇదంతా ఎందుకు అయిందంటే, ఇన్ని రోజులు టీడీపీ ఎఫెక్టో జనసేన ఎఫెక్టోతోనూ అంత భయపడలా జగన్మోహన్ రెడ్డి, కానీ బీజేపీ ఎఫెక్ట్ అనేది అంతో ఇంతో భయపడుతున్నాడు. ఈ బీజేపీకి ఈయన పుట్టుపూర్వోత్తరాలు తెలిసినటువంటి విజయసాయి రెడ్డి కలుస్తానే ఇంకా నా వల్ల కాదురా నాయనా స్వామి, సెంట్రల్లో ఒక పార్టీ ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఈయన పార్టీని సెంట్రల్లో విలీనం చేయడానికి, అంటే కాంగ్రెస్తో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. కానీ ఒక్క పార్టీని విలీనం చేయడానికి కొన్ని చర్చలు ఉంటాయి. నెలన్నర నుంచి ఇదే చర్చలు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక కషాయుడిని నమ్మి ఏదో మేక ఎట్లా నమ్ముతుందో గొర్రెలు ఎట్లా నమ్ముతాయో అట్లా పాపం ఈ పరిస్థితి దారుణంగా తయారైపోయినది షర్మిల పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ తన పంచం చేర్చుకున్నా కూడా షర్మిలాకి అన్యాయం చేసినందుకు మళ్ళీ అదే బ్యాక్లాగ్ అయిపోతుంది కాంగ్రెస్కి. సో ఈ ఫ్యామిలీ మ్యాటర్ సెట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఫ్రంట్ ఎండ్ లెగ్ తీసుకొచ్చి షర్మిల అండ్ తన హస్బెండ్ అయినటువంటి అనిల్ కుమార్ని కింద, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలోనూ అదేవిధంగా రకరకాల సేవలకు వాడుకునేదానికి ఈ యొక్క పార్టీ సిద్ధంగా ఉంది కాంగ్రెస్. మొత్తం మీద నేను చెప్పేదంటే విజయసాయి రెడ్డి బీజేపీ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల నేషనల్ కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.